నమస్తే. పార్లమెంటు ఎన్నికలు అయిపోయి 3 రోజులు కావస్తా ఉంది. అన్ని పార్టీలు కూడా గెలుపోటములపైన అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. చాలా సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సర్వేలు కూడా చేపించుకున్నటువంటి నేపథ్యం. అంటే జరిగినటువంటి పోలింగ్ సరళి ఆ వివిధ సంబంధించినటువంటి వర్గాల యొక్క ఓట్లు ఎవరి వైపు ఉన్నాయి ఏంది అన్నటువంటి విషయం పైన వాళ్ళందరూ కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా దరిదాపుగా 15-20 రోజుల టైం ఉంది ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఫలితాలు రావడానికి. కాబట్టి ఇప్పుడే ముందుగానే వాళ్ళ ఒక అంచనాకి రాబోతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే ఉంటే దీంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్ గురించి మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన విశ్లేషించుకోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో కేవలం 50-60 వేల ఓట్లతోటి మాత్రమే గెలిచినటువంటి నేపథ్యం. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి 2019లో సైతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో గెలవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి బీజేపీ పార్టీ అభ్యర్థి అక్కడ కిషన్ రెడ్డికి విజయం అనేది కూడా మరి నల్లేరు పైన నడకగా ఉంటుందా, లేకపోతే అంత ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా అనేది కూడా ఒకసారి చర్చించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 18 లక్షలకు పైన ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ పోలింగ్ శాతాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం 48.11% మాత్రమే పోలింగ్ అయినటువంటి పరిస్థితి. అంటే దరిదాపుగా 8.5 లక్షల మంది మాత్రమే ఓట్లేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. మరి తగ్గినటువంటి ఓట్ల పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అధికార పక్షానికి కలిసి వస్తుందా, లేకపోతే ప్రతిపక్షాలు అయినటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మనకు కలిసి వస్తుందా అనేది కూడా మనం అంచనా వేసుకోవాల్సినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎవరైతే తలసాని సాయి కిరణ్ యాదవ్ పైన గెలుపొందినటువంటి కిషన్ రెడ్డికి ఇప్పుడు అంతా ఈ పోటీ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు టఫ్ అయినటువంటి అభ్యర్థులు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని మరుక్షణమే టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక ఇంకొక పక్కన అసలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పద్మారావు గౌడ్ కూడా అక్కడ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఎంపీగా ఆయనను బరిలోకి దించినటువంటి నేపథ్యం. కాబట్టి ఇక్కడ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్థిక బలం, మరో పక్కన అంగబలం ఉన్నటువంటి నేతగా పేరున్నటువంటి దానం నాగేందర్, ఇంకొక పక్కన పద్మారావు గౌడ్ సైతం ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా విభేదాలను లేనటువంటి వ్యక్తి, కరప్షన్ లేనటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి పద్మారావు గౌడ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు కూడా కొంత అక్కడ సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో కొంత రాజకీయ పరమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈయనకు అక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ పోటీని కనుక చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీ మధ్యలో బీజేపీ పార్టీ మధ్యలో ఉంటుందా, లేకపోతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుందా అనేది మనం ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి హోప్ పెట్టుకున్నటువంటి అంశం అంటే ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా అన్నటువంటి అంశాలను ఆయన పరిలోకి తీసుకున్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన రాష్ట్రంలో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యం. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చతికిలబడ్డటువంటి సందర్భంలో మొత్తం చాలామంది నేతలంతా కూడా వలస వెళ్ళిళ్ళు. ఒక పక్కన బీజేపీ పార్టీలోకి వలస వెళ్ళడం జరిగింది, మరో పక్కన కాంగ్రెస్ పార్టీలకు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది నేతలంతా వలసలు వెళ్ళినటువంటి నేపథ్యం. అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీ వైపు వస్తాయని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా డిసైడ్ కావడం జరిగింది. సరే, అన్ని దిక్కులో ఒక ఎత్తు అయితే ఉంటే ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసరికి పద్మారావు గౌడ్కు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా పద్మారావు గౌడ్కే పడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పడడంతో కొంత కిషన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది కావచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది. మరి దీనిపైన మరి చూడాలి, ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి విషయం. మెజార్టీగా ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థలకు సంబంధించినటువంటి కూడా పోలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలుస్తున్నటువంటి అంశాలు కూడా ఇవే పదే చెప్తా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ పార్టీకే పదిలంగా ఉండడంతో కిషన్ రెడ్డికి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ
ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి, మరో పక్కన దానం నాగేందర్కి, కిషన్ రెడ్డి మధ్యలో ఓ తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇంకొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఎవరు అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా, అంటే ఒకవేళ దానం నాగేందర్ కానీ మరో పక్కన కిషన్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా కేవలం 5-6% మధ్యలోనే గెలిచేటువంటి ఆస్కారం ఉంటుందనేది అక్కడ ఉన్నటువంటి చెప్తా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. సర్వే సంస్థలు కూడా ఇదే సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్తా ఉన్నాయి. చూడాలి, ఒక పక్కన కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డికి ఈసారి ఏ విధంగా సికింద్రాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తారు, అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పదవికి చేపట్టినటువంటి కిషన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఏ విధంగా బీజేపీ పార్టీ అంటే రాష్ట్రంలో కిషన్ రెడ్డి నేతృత్వంలోనే ఎంపీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి ఈ ఎన్నికల కంటే ముందు అంటే సాధారణ ఎన్నికల కంటే ముందు బండి సంజయ్ని మార్చడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అంటే పార్లమెంటు ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి నేతృత్వంలోనే వెళ్ళడం జరిగింది. అంటే రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీకి ఏమైనా కొత్త సారథి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ గెలుపోటమిల పైన కొంత బీజేపీ పార్టీ రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి. చూడాలి మరి, అంటే ఇక్కడ అధ్యక్ష పదవి మరి 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారన్నటువంటి వాళ్ళు ఒక ఏకాభిప్రాయంతో ఉంటారు అక్కడ బీజేపీ పార్టీలో. కానీ మరి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగే ఒకవేళ కనుక అనుకోకూడని ఓటమి కనుక చెందినట్టయితే ఉంటే మరి ఇక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు కొంత చర్చ నడుస్తూ ఉంది. దీంట్లో ఈ అభ్యర్థికి ఈ సంబంధించినటువంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు వస్తాయి, లేకపోతే ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా ఈ పార్టీ పగ్గాలు అప్పచెప్తారు అన్నటువంటి కొంత డిస్కషన్ నడుస్తూ ఉన్నది. ఇంకొక పక్కన ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు సైతం కిషన్ రెడ్డి కొంత ఓడిపోవాలన్నటువంటి ఆలోచన కూడా చేసినట్టుగా, ఎన్నికలెమ్మటి కుట్రలు చేసినట్టుగా కూడా బీజేపీ పార్టీలో చర్చించుకుంటా ఉన్నారు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గాలంతా కూడా. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ కనుక గెలిచినట్టయితుంటే కేంద్ర మంత్రి పదవి మళ్ళీ కిషన్ రెడ్డికి వస్తే మేము ఇన్ని రోజులు బట్టి పార్టీలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి మాకు మొండి చేయి చూపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కిషన్ రెడ్డి ఒకవేళ కనుక ఓటమి చెందితేనే మాకు కేంద్ర మంత్రి పదవి అదృష్టం వరుస్తుందన్నటువంటి భావన కూడా చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు మరి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ సికింద్రాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి కనుక చూసుకున్నట్టయితే 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నారు. ఒకరేమో ఖైరతాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన పార్టీ మారి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి 5 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉండడం జరిగింది. ఒకటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి మజీద్ హుస్సేన్ అక్కడ నాంపల్లి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా మజ్లిస్ పార్టీ సైతం కూడా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ సైతం కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఆయన చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ముస్లిం సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత దానం నాగేందర్కి కొంత ఛాన్స్ ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. 2 పార్టీల మధ్యలో కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఓటు బ్యాంకును మాత్రం పదిలంగా పెట్టుకోగలుగుతా ఉన్నది. అంటే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఓట్ల దానికంటే ఒక 10% ఓట్లు కొంత తగ్గినప్పుడు కూడా వీళ్ళకి కూడా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి కేవలం ఒక సికింద్రాబాద్లో కనబడతా ఉన్నది. మిగతా నియోజకవర్గాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 3rd ప్లేస్లోనే ఉన్నటువంటి ఆస్కారం, కొంత సికింద్రాబాద్ మరొక పక్కన మెదక్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇక సికింద్రాబాద్లో సైతం కూడా కొంత పద్మారావు గౌడ్ ఆయన వ్యక్తిగతమైనటువంటి చరిష్మతోటి 2వ ప్లేసు లేకపోతే 3వ ప్లేస్లో ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈసారి నిరాశ ఎదురయ్యేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. కానీ ఈ సికింద్రాబాద్లో గెలిచేటువంటి అభ్యర్థి ఎవరనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి, కొంత ఆసక్తి కూడా ప్రజలంతా కూడా వాటిని చూస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి.